వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. పిల్లల టిఫిన్ బాక్స్ లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లోకైనా లేదా డిన్నర్ లోకి ఏదైనా లైట్ గా తినాలి అన్నా సరే పర్ఫెక్ట్ గా ఉండే ఈ పన్నీర్ కాటీ రోల్ ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రోజు వీడియోలోని ఇంట్లోనే పరాటా నుంచి టేస్టీ పన్నీర్ స్టఫింగ్ వరకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో షేర్ చేస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. వెడల్పటి బౌల్ తీసుకుని అందులో 1 కప్పు పెరుగు వేసాక టేస్ట్ కు సరిపడా కారం లేదంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ని 1.5 టీ స్పూన్ వేసాక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసాక 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసాక దాదాపుగా 1/2 టీ స్పూన్ సాల్ట్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం నిమ్మకాయతో తీసిన నిమ్మరసం కూడా వేసాక కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేశాక 200 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ ని బౌల్లోకి వేసేసుకొని పన్నీర్ కి స్టఫింగ్ అంతా కూడా బాగా పట్టేలా స్పూన్ తో కానీ లేదంటే చేతితో కానీ పన్నీర్ క్యూబ్స్ విరిగిపోకుండా నెమ్మదిగా స్టఫింగ్ పట్టేలా కలిపేసుకుని బౌల్ మీద మూత పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు పరాటాకి పిండి కలుపుకుందామండి. మనకి కావాలి అంటే మైదాతో చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ గోధుమ పిండిని మాత్రం యూస్ చేస్తున్నాను. బౌల్లోని 1.5 కప్పు గోధుమ పిండి వేసేసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి తోటి మనకి 4 పరాటాలు అయితే వస్తాయండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ తో పాటు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఇలా కలిపేశాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అంతా కూడా బాగా కలుపుకుంటూ పిండి అంతా ఇలా దగ్గరకు వచ్చాక చేతి వేళ్లతోటి బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని ఇలా చేతికి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కలిపేసుకోవాలి. చపాతీ పిండి లాగా కలుపుకుంటే సరిపోతుందండి. పిండి మీద కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని కొద్దిగా రబ్ చేసేసాక ఈ పిండిని కూడా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో గీ లేదంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టఫింగ్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ పన్నీర్ స్టఫింగ్ వేసేటప్పుడు ఆయిల్ వేడయ్యాక స్టవ్ ని ఆఫ్ చేసుకుని అప్పుడు పన్నీర్ స్టఫింగ్ వేసుకోవాలండి. ఎందుకంటే పన్నీర్ స్టఫింగ్ లో పెరుగు యూజ్ చేసాం కదా, ఆ వేడికి పెరుగంతా కూడా విరిగిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకు స్టవ్ ఆఫ్ చేసుకుని స్టఫింగ్ వేసాక స్టవ్ ఆన్ చేసి పన్నీర్ ని కలిపేసుకుందాము. ఈ పన్నీర్ అంతా కూడా బాగా దగ్గరికి ఫ్రై అయ్యేలోపు మనం కలిపి పక్కన పెట్టిన గోధుమ పిండిని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుని అన్ని సమానంగా వచ్చేలా 4 బాల్స్ లాగా చుట్టేశాక ఇందులో ఒకటి తీసుకుని గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకుని చపాతీ కర్రతో కొద్దిగా రౌండ్ గా వచ్చేలా ప్రెస్ చేసేసాక దీని మీద కొద్దిగా ఆయిల్ వేసి పిండి అంతా స్ప్రెడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు పిండికి ఒక సైడ్ కార్నర్ నుండి కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక సైడ్ ఫోల్డ్ చేశాక మళ్ళీ ఆపోజిట్ సైడ్ కి వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి చేస్తే మనకి ప్రాక్టీస్ అయిపోతుందండి. చాలా ఈజీగానే ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా బాగా దగ్గరికి ఫోల్డ్ చేసేసాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సైడ్ నుండి రౌండ్ గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసాక కార్నర్ ది విడిపోతుంది కాబట్టి దాన్ని కొద్దిగా చేతివేళ్లతో ప్రెస్ చేసుకుని ఆ తర్వాత పిండినంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేశాక గోధుమ పిండి వేసుకుంటూ చపాతీ కర్రతోటి వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా ప్రెస్ చేసేసుకోవాలండి. సేమ్ చపాతీ లాగే ప్రెస్ చేసేసుకోవాలండి. చపాతీ లాగా ప్రెస్ చేసినా సరే మనం ఆల్రెడీ ఫోల్డ్స్ చేసాం కాబట్టి పైన అంతా కూడా ఇలా లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా ప్రెస్ చేసిన పిండిని వేడి పెనం మీద వేసి ఒక సైడ్ ఒక 30 సెకండ్స్ ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని ఇంకో సైడ్ కొద్దిగా ఎక్కువగా ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి పరాటా మీద ఆయిల్ లేదంటే నెయ్యిని అప్లై చేసుకుంటూ స్పూన్ తోటి ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ట్రై చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా 2 వైపులా కుక్ చేసుకుంటే పరాటాస్ ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతాయండి. ఈ పరాటా చేసే లోపు పాన్ లో ఉన్న పన్నీర్ కూడా బాగా దగ్గరికి వచ్చేసింది. ఇంకొంచెం సేపు పెట్టామంటే అది బాగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా కొద్దిగా గ్రేవీగా ఉన్నప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసిన ఒక ఉల్లిపాయతో పాటు ఒక పెద్ద క్యాప్సికమ్ ముక్కలు, ఒక పెద్ద టమాటా ముక్కలు వేసాక ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటా స్టఫింగ్ తో అంతా బాగా కలిసేలా కలిపేసుకుని అంతేకాని మరీ సాఫ్ట్ గా అయ్యేలా ఫ్రై చేయకూడదు. ఉడికి అది కొద్దిగా క్రంచీగా ఉండేలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే మనం వేసిన వెజిటేబుల్స్ లోపల ఉడికి తినటానికి క్రంచీగా ఉంటాయి. ఇలా వెజిటేబుల్స్ అంతా కూడా ఫ్రై చేశాక కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే చాలు టేస్టీగా పన్నీర్ స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఈ పన్నీర్ స్టఫింగ్ ప్లేట్ లో వేసుకుని అది చల్లారి పెట్టేసుకుందాము. పన్నీర్ స్టఫింగ్ బాగా చల్లారాక మాత్రమే పరాటా మీద వేసుకోవాలండి. ఇప్పుడు పరాటా తీసుకుని దానికి సరిపడా స్టఫింగ్ పెట్టేశాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి స్ప్రింకిల్ చేసుకుని కంపల్సరీగా పైనుండి గ్రీన్ చట్నీని, టమాటా కెచప్ ని వేసుకోవాలండి. ఓన్లీ స్టఫింగ్ తోనే తినొచ్చు కానీ గ్రీన్ చట్నీ, టమాటా కెచప్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ చట్నీ ఎలా చేశానో ఆల్రెడీ వీడియోలో షేర్ చేశానండి. ఆ వీడియోని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి. చాలా ఈజీగా ఇంట్లోనే అయిపోతుంది పుదీనా తోటి. ఇందులో మనకి కావాలి అంటే మనకి నచ్చిన సాసెస్ వేసుకోవచ్చండి. పైనుండి సాసెస్ వేసేసాక పరాటాని దగ్గరికి ఫోల్డ్ చేసుకుని బటర్ పేపర్ ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు
పరాతాకి రోల్ చేసుకుని కార్నర్ ని కొద్దిగా ఫోల్డ్ చేసేసుకుంటే బయట మార్కెట్ దొరికే టేస్ట్ తోనే ఇంట్లోనే టేస్టీ పన్నీర్ స్టఫింగ్ తోటి పన్నీర్ కాటీ రోల్ రెడీ అయిపోతుందండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన కాటీ రోల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.